ఓం శ్రీ సాయిరామ్. శ్రీ వరాల్ సాయి మందిరంలో సచ్చరిత మహాయజ్ఞం 11వ రోజు కార్యక్రమానికి మీ అందరికీ కూడా శుభస్వాగతం. ఎందుకంటే ఈరోజు మన జీవితాలకు శుభాన్ని శోభను ఇచ్చేటువంటి 20వ అధ్యాయాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ ఒక్క అధ్యాయం చాలు మన జీవితం ఎలా మనం మలుచుకోవాలి, మన జీవితం యొక్క పరమార్థం ఏమిటి, పరమేశ్వరుడు మన జీవితాన్ని ఎందుకు అనుగ్రహించాడు, పరమేశ్వరుడు ఎందుకు నిన్ను ఈ స్థితిలో పెట్టాడనేటువంటిది 20వ అధ్యాయం. ఒక్క అధ్యాయాన్ని మనం అవగాహన చేసుకుంటే మన జీవితం ఏమిటనేటువంటిది బోధపడుతుంది. ఆ అందనటువంటి దానికోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అవగాహన వస్తుంది. మన జీవితం ఒక స్థిమితానికి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి అధ్యాయం ఈ 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో శ్రీ సాయి భగవానులు సజీవంగా ఇందులో దర్శనమిస్తారు. 20వ అధ్యాయం ఆరంభంలో హేమాడ్ పంతు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు. షిరిడీలో మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత బాబా యొక్క కృపామృత ధార ఎలా వర్షించేదో ఈ అధ్యాయంలో వివరిస్తారు. బాబా హారతి ముగియగానే వారు ఆసనం నుంచి దిగి బయటికి వచ్చి మసీదు గోడను ఆనుకొని నిలబడి భక్తులందరినీ కూడా ఆప్యాయంగా పలుకరించేటువంటి తీరు. బాబా వారి చేతుల్లో ఊదిని తీసుకొని ఎవరైతే తన వద్దకు వచ్చి వారి చరణాల్లో శిరస్సు నుంచుతారో వారి శిరస్సు పైకెత్తగానే వెచ్చటి దునీమాయి ఊదిని వారి మస్తకం పైన రాస్తారు. బాబా ఇచ్చేటువంటి ఆ విభూది కోసము భక్తజనులంతా కూడా దోసిళ్ళు పట్టి నిలబడతారట. వారు వారి పిడికిల్లో నుంచి తీసి ఆ ఊదిని పోస్తున్నప్పుడు సాయి కృపామృత ధార వారి దోసిట్లో వర్షించిందనేటువంటి అనుభవం వారికి ఉండేదట. అంతేకాదు ప్రతి ఒక్క భక్తుణ్ణి కూడా పేరు పేరున పలకరిస్తూ ఇంటికి వెళ్ళు, కడుపు నిండా తిని కాసేపు విశ్రమించి మళ్ళీ సాయంత్రానికి రా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హేమాడ్ పంతు రాసినటువంటి ఈ వచనాలను చదువుతుంటే అసలు ఆ రోజు బాబా ఎవరినైతే ఇంటికి వెళ్ళు భోజనం పుష్టిగా తిను అన్నారో వారు భోజనం తినాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బాబా అన్నటువంటి ఆ మాటతోటే కడుపు నిండిపోతుంది. మధ్యాహ్న హారతి తర్వాత ఆ రోజు ఆవిష్కృతమైనటువంటి దృశ్యాన్ని మనము ఈరోజు కూడా మనస్సు పెట్టి ద్వారకామయిలో చూసినట్టయితే సాక్షాత్తు బాబా మనకు దర్శనమిస్తారు. హారతి అయిపోయిన తర్వాత వారు ఆసనం నుంచి అలా లేచి వచ్చి అందరికీ కూడా విభూది ఇచ్చేటువంటి దృశ్యం ఖచ్చితంగా కళ్ళ ముందు కదలాడుతుంది. మరి ఇంత గొప్ప అనుభూతి ఎలా కలుగుతుంది? సచ్చరితను ఎవరైతే ప్రాణప్రదంగా పారాయణ చేస్తారో, అధ్యయనం చేస్తారో అటువంటి వారికి షిరిడీకి వెళ్తే బాబా యొక్క బంగారు సింహాసనం, బాబాకు పెట్టినటువంటి కిరీటం, బాబా అలంకరణ మన నయనాల్లోకి రాదు. మన మనస్సు దేనికోసం తప్పిస్తుందంటే ద్వారకామయికి వెళ్ళినప్పుడు మధ్యాహ్న హారతి తర్వాత బాబా వచ్చినటువంటి భక్తులకు ఊదీ ప్రసాదాన్ని ఇస్తూ ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి ఆ అనుభూతిలోకి తీసుకెళ్తుంది. ఉదయం 10 దాటింది. ఇప్పుడు బాబా వారి పరివారంతో కలిసి లెండీకి వెళ్తారు. లెండీకి వచ్చారనేటువంటి భావన ఆ సమయానికి లెండీలో ఉంటే మనకు కలుగుతుంది. రోజు విడిచి రోజు బాబా చావిడీకి వెళ్ళేటువంటి ఆ దృశ్యం కూడా మన కళ్ళ ఎదుట కదలాడుతూ ఉంటుంది. 11 దాటింది. బాబా ఇప్పుడు వారి ప్రియభక్తుల ఇళ్లల్లోకి భిక్ష కోసం వెళ్తున్నారు. వారి వెనకాల నేను కూడా నడుచుకుంటూ వెళ్తున్నాననేటువంటి భావన ఇప్పటికీ షిరిడీకి ఆయా సమయాల్లో బాబా ఏదైతే చేసేవారో, ఎక్కడికైతే వెళ్ళేవారో మనం మనస్సు పెట్టి షిరిడీలో మనం చూస్తే ఆయా సమయాల్లో బాబా షిరిడీలో సంచరిస్తున్నటువంటి ఆ దృశ్యం ఇప్పటికీ మనకు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. సచ్చరిత సజీవమైనటువంటిది. బాబా సజీవ స్వరూపాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పి నేను పదే పదే చెప్తానే. ఇదే సచ్చరిత యొక్క మహత్తు.
సచ్చరిత కేవలం ఈ అక్షరాల్లోనే కాదు, ఈ అక్షరాలు మన మనస్సుల్లో నింపుకుంటే ఆయా సమయాల్లో ఇవ్వాల్సినటువంటి అనుభూతులను ఎంత గొప్పగా ఇస్తుందో ఒక్కసారి మరెప్పుడైనా మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు దీనిని అనుభవించండి. మధ్యాహ్నం సమయంలో ద్వారకామయిలో, ఉదయాన్నే 10 గంటలకు లెండీలో, ఆ తర్వాత రాత్రి చావడీకి వెళ్తున్నప్పుడు, మధ్యాహ్న హారతికి ముందు బాబా భిక్షకు వెళ్ళేటువంటి ఆ దృశ్యాలు ఖచ్చితంగా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. సాయిబాబా సస్వరూపం ఎప్పుడూ కూడా షిరిడీలో అనుభవించేటువంటి వారికి ఏ లోటు లేకుండా ఎప్పటికీ అనుభవం అవుతూనే ఉంటుంది. అది మనకు 20వ అధ్యాయం చాలా అద్భుతంగా మన మనసుల్లో ఆ దృశ్యాలను నాటుతుంది. సాయిని సజీవంగా దర్శింపచేసేటువంటి ఈ గురు కథ మనకు అవగాహన కావాలన్నా సరే, గురువు అనుగ్రహం లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. గురువు అనుగ్రహం ఉంటేనే జ్ఞాననిధి తెరుచుకుంటుంది. ఆ జ్ఞాననిధి తెరుచుకున్నప్పుడే మనకు అసలైనటువంటి అవగాహన కుదురుతుంది. దాస్కన్ మహారాజు అనేక గ్రంథాలను రాశారు, అనేక మంది మహాత్ముల చరిత్రను రాశారు. కానీ ప్రతి రచన విషయంలో ఏదో ఒక ఆటంకం మధ్యలో వచ్చేది. అంటే దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని రాసుకునేటువంటి వారు, కానీ ఏదో ఒక దగ్గర ఒక అసంతృప్తి వచ్చేది. ఇంత అద్భుతంగా రాశాను, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఎందుకో ఇది నాకు సంతృప్తికరంగా లేదు అనేటువంటి భావన దాస్కన్ మహారాజ్కి వచ్చేది. అలా వచ్చినప్పుడల్లా కూడా ఒకటే ఒక పరిష్కారం దాస్కన్ మహారాజ్ గారికి, ఖచ్చితంగా షిరిడీకి వెళ్ళాలి, బాబా వద్ద దీన్ని ప్రస్తావించాలి, బాబాయే అసలైనటువంటి మార్గాన్ని చూపుతారు అనేటువంటిది దాస్కన్ మహారాజుకు బలంగా ఉన్నటువంటి నమ్మకం. అదేవిధంగా ఈశావ్యాసోపనిషత్తు భావార్థిని చాలా సరళమైనటువంటి భాషలోకి రాయాలనేటువంటిది దాస్కన్ మహారాజ్ గారి యొక్క సంకల్పం. ఎందుకంటే అది పండితులకు అర్థమవుతుంది, కానీ పామరులకు, సంస్కృత భాష రానటువంటి వాళ్లకు కూడా అత్యంత సులువుగా మరాఠీలో దాన్ని రాయాలనేటువంటిది ఆయన సంకల్పం. ఎందుకంటే ఈశోవ్యాసోపనిషత్తు భావార్థానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, ఈ సృష్టి అంతా కూడా సర్వేశ్వరుడిదే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిరూపము కూడా సర్వేశ్వరుడి యొక్క అంశనే అనేటువంటిది దాని అర్థం. మరి అది అంత సులువుగా బోధపడేలాగా ఎలా రాయాలి? చెప్పడం చాలా ఈజీ, మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యమంతా సర్వేశ్వరుడు అని చెప్పవచ్చు. కానీ అది అనుభవంలోకి రావాలంటే, నువ్వు ఉన్నటువంటి స్థితి కూడా సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహమే అనుకుంటే సరిపోదు కదా, అది అనుభవంలోకి రావాలి. అటువంటి అనుభవంలోకి వచ్చే విధంగా అంత సరళంగా రాయాలి. మరి దాస్కన్ మహారాజు ఈశోవ్యాసోపనిషత్తుకు భావార్థాన్ని రాయడం ఆరంభించి దాన్ని కాస్త పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళ ముందు పెడితే సరే చాలా చక్కగా ఉందని చెప్పి అన్నారు. కానీ తనకు ఏ విషయంలో అయితే సంశయం వచ్చిందో అది పండితుల ముందు పెట్టినా సరే దానికి ఎవరు కూడా సరైనటువంటి వివరణ, ఎందుకంటే తాత్పర్యార్థంతో రాయాలనుకుంటాడు. తాత్పర్యార్థంలో ఖచ్చితమైనటువంటి సోపానాలను వివరించాలి, ఉదాహరణలతో కూడినటువంటి మన జీవితంలో ఉన్నటువంటి అనేక విషయాలను అక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. మరి ఈ సృష్టి అంతా లీనమైనటువంటి ఈశ్వర స్వరూపంలో మనము కూడా ఉంటాము. మరి మనము కూడా మనకున్నటువంటి స్థితి కూడా ఈశ్వర స్వరూపమే అయినప్పుడు దాంతో ఎలా తృప్తిగా ఉండాలనేటువంటి దానిపైన ఎంత రాసినా సరే అది సంతృప్తినివ్వట్లేదు దాస్కన్ మహారాజ్కు. ఏం చేస్తాడు? ఎప్పటిలాగానే షిరిడీకి ప్రయాణం అవుతాడు. వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చుంటే బాబా అడుగుతారు, ఏం గను ఎక్కడి నుండి రాక అంతా కుశలమేనా, మనస్సు ప్రశాంతంగా ఉంది కదా అని అడుగుతారు. అప్పుడు దాస్కన్ మహారాజ్ అంటారు, ఎంత గొప్ప మాట అంటారంటే, మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేనెందుకు దుఃఖించాలి బాబా. నిజంగా మనస్సు అల్లకల్లోలంగానే ఉంది దాస్కన్ మహారాజ్ది. దేనికోసము? అనుకున్నటువంటి ఈ భావార్థిని, ఈశోవ్యాస భావార్థినికి సంబంధించి సరైనటువంటి భావన రావట్లేదు. తన మనస్సు సరైనటువంటి భావార్థాన్ని రాయడానికి పరితపిస్తుంది. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మనస్సు ఉపశమనాన్ని పొందింది. అందుకనే వారు వాడినటువంటి మాట, బాబా మీ అనుగ్రహ ఛత్రం కింద ఉండగా నేనెందుకు దుఃఖించాలి, నేను బాగా ఆనందంగానే ఉన్నానని చెప్పి దాస్కన్ మహారాజ్ అంటారు.
మీకు అంతా తెలుసు, అయినా మీరు అన్నీ కూడా లోకోపచారంగా అన్నీ అడుగుతూ ఉంటారు. మీరు క్షేమ సమాచారాలు అడుగుతున్నది నాకు తెలుసు. ఒక కార్యాన్ని నాతో స్వయంగా మీరు ఆరంభింపజేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని ఎవరూ పరిష్కరించలేనటువంటి సమస్య తెచ్చి పెడతారని దాస్కన్ మహారాజ్ అంటారు. ఇది మనందరి జీవితాల్లో ఇది అనుభవం అవుతుంది. బాబా ఇచ్చినటువంటి సంకల్పంతో మన జీవితంలో అనేక కార్యక్రమాలు కావచ్చు, బాబాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కావచ్చు, వాటిని చేస్తాం. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం దాన్ని ఆరంభిస్తాం. మనం కట్టుకునేటువంటి ఇల్లే కావచ్చు, మనం చేసేటువంటి శుభకార్యమే కావచ్చు, మనం చేసేటువంటి సత్సంకల్పాలే కావచ్చు, ఆయన అనుగ్రహంతో ముందుకెళ్తాయి. ముందుకెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అత్యుత్సాహం వచ్చేస్తూ ఉంటుంది మనకు. అరే ఇంకా ఇల్లు ఇంకో 4 నెలల్లో పూర్తయిపోతుంది, అరే నేను చేసేటువంటి ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నం ఇంకో రోజులో పూర్తయిపోతుంది, రేపు ఇంటర్వ్యూ కాగానే ఉద్యోగంలో జాయిన్ అయిపోవడం, ఇట్లా మనకు ఒక ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహము ఓవర్ యాంగ్జైటీ అంటారు. ఆ ఓవర్ యాంగ్జైటీలో మనకేం మబ్బు కమ్ముతుందంటే ఇక మొత్తం నా తెలివితేటలతోనే జరిగిపోతుంది అనేటువంటి మత్తు మనకు వచ్చేస్తుంది. అటువంటి మత్తు వచ్చినప్పుడు పరిష్కారం కానటువంటి ఒక విషయాన్ని ఆ బాల్ను మన కోర్టులోకి నెడతాడు. ఆ బాల్ను ఎత్తలేము, ముందుకు తీయలేము. దాస్కన్ మహారాజ్ కూడా అదే విషయాన్ని బాబా ముందు అంటారు కదా, బాబా మీరు ఒక మంచి కార్యాన్ని ప్రారంభిస్తారు, దానికి ఒక రంగు వాసన రాగానే పరిష్కరించలేనటువంటి సమస్యను ముందుకు నెడతారు, మీ వద్దకు పట్టుకొచ్చుకుంటారు. మన జీవితాల్లో కూడా మనము ఒక పని కొలిక్కి వస్తున్నప్పుడు ఒక చిన్న అంతరాయం వస్తుంది. అంతరాయం ఎందుకు వస్తుందంటే, ఎవరే నాయనా ఇదంతా నీ తెలివితేటలు కాదు, జ్ఞాననిధిని, నీకు కావలసినటువంటి దాన్ని నేనే ఇస్తున్నాననేటువంటి అనుభవం నీకు తెలియజెప్పడానికి బాబా వేసేటువంటి చిన్న స్పీడ్ బ్రేకర్ వేస్తారనమాట. దాస్కన్ మహారాజు కూడా ఈశోవ్యాస భావార్థని విషయంలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వేశారు. దాన్ని అధిగమించడానికి మరి ఆ శక్తిని, ఆ యుక్తిని మళ్ళీ బాబానే ఇవ్వాలి కదా. ఈశోవ్యాస భావార్థిని సవ్యంగా రాసేసి జనబాహల్యంలోకి వెళ్తే మరి బాబా సహకారము, బాబా యొక్క తోడ్పాటు అందులో ఉందనేటువంటి విషయం మరి దాస్కన్ మహారాజు ఎలా గ్రహించాలి? బాబా యొక్క కృప ఉండడం వల్లనే కదా ఈశోవ్యాసోపనిషత్తు ఇంత అద్భుతంగా రాయగలిగాననేటువంటిది తన జీవిత పర్యంతము దాస్కన్ మహారాజుకు చిరస్మరణీయంగా అది ఉండాలి. మన జీవితాల్లో కూడా అంతే. బాబా ఆ రోజు గనక ఆ మేలు చేయకపోతే, ఉద్యోగానికి సంబంధించినటువంటిది ఇంటర్వ్యూలో ఒక చిన్న విషయంలో, ఒక చిన్న సర్టిఫికెట్ విషయంలో అది ఆగిపోయింది, కానీ ఆ సర్టిఫికెట్ 4 రోజుల్లోనే వచ్చింది. ఆ 4 రోజుల్లో వచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఉద్యోగం వచ్చింది. అంటే ఎప్పుడు ఈ విషయం నీకు ఎప్పటి వరకు గుర్తుంటుంది? నీ జీవిత పర్యంతము గుర్తుంటుంది. ఆ రోజు కనుక బాబా నాకు ఈ సహకారాన్ని అంత తొందరగా ఆ సర్టిఫికెట్ను నాకు ఇప్పించకపోయి ఉంటే నా జీవితం ఇంకా ఆలస్యంగా ప్రారంభమయ్యేది, నా ఉద్యోగం ఇంకో 4 ఏళ్ళు ఆలస్యంగా వచ్చేది అనేటువంటిది జీవిత పర్యంతం గుర్తుంటుంది కదా. ఈశోవ్యాసోపనిషత్తు విషయంలో కూడా తర్జన భర్జనలు అనేటువంటివి పడకుండా, దానికోసము కాలయాపన చేయకుండా, అనుమానం వచ్చిన వెంటనే దాస్కన్ మహారాజ్ గారు బాబా పాదాల చెంతకు వచ్చారు. దాస్కన్ మహారాజు బాబా దగ్గరికి వచ్చి ఈ విధంగా నివేదిస్తారు. భావార్థ బోధిని రచిస్తుంటే మనస్సులో ఏవేవో సందేహాలు కలిగి ఆగిపోతుంది, దాన్ని విడమర్చి చెప్పండి. నా ఈ సందేహం తీరకపోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని విన్నవించుకొని దాస్కన్ మహారాజు సాయి చరణాల వద్ద తన నివేదనను ఉంచుతాడు. అప్పుడు బాబా అంటారు, ఇందులో కఠినమైనటువంటిది ఏముంది? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, కాకా ఇంటి నుంచి వచ్చావు కదా, మళ్ళీ తిరుగు ప్రయాణంలో కాకా ఇంటికి వెళ్ళు. కాకా ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి నీ యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తుంది అని అంటాడు. దాస్కన్ మహారాజ్ అనుకుంటాడు, అరే ఒక పని మనిషి నా అనుమానాన్ని నివృత్తి చేయడం ఏమిటి? ఆల్రెడీ నేను అనేక మంది పండితులను సంప్రదించాను, వాళ్ళే నా సంశయానికి సమాధానం చెప్పలేదు, సరైనటువంటి భావాన్ని వివరించలేదు. పనిపిల్ల ఏం వివరిస్తుంది? అయినా సరే సద్గురువు జ్ఞాననిధిని ఎక్కడ తెరుస్తారో తెలియదు, సద్గురువు జ్ఞాననిధి ఎక్కడ దాచిపెడతారో తెలియదు. ఆ సద్గురువే జ్ఞాననిధి ఫలానా చోటున ఉంది, తవ్వుకో అన్నప్పుడు తవ్వుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పి దాస్కన్ మహారాజు వెంటనే బాబా దగ్గర సెలవు తీసుకొని విల్లేపార్లేకు బయలుదేరుతాడు.
కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా చెప్పినటువంటి ఈ మాట పని పిల్లని సమాధానం చెప్తుందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబా ఏదో పరిహాసం ఆడారు. దాస్కన్ మహారాజ్ తోటి అప్పుడప్పుడు ఈ విధంగా మాట్లాడడం సహజమే కదా, బాబా వచ్చినటువంటి వాళ్ళతోటి అనేక సందర్భాల్లో ఇటువంటి పరిహాసాలే ఆడుతూ ఉంటారు అని చెప్పి అనుకున్నారు. కానీ బాబా చెప్పేటువంటి బాబా నోటి నుంచి వచ్చినటువంటి మాటలు అవి పరిహాసమైనటువంటి అయినా సరే, అవి ఆట పట్టించేటివైనా సరే, సద్భక్తుడు దాన్ని పట్టుకోగలిగితే అతని యొక్క కార్యము దిగ్విజయం అవుతుందనేటువంటిది ఈశోవ్యాస ఉపనిషత్తుకు సంబంధించి భావార్థ రచనలో దాస్కన్ మహారాజుకు కలిగినటువంటి అనుభవమే ఇందుకు నిదర్శనం. దాస్కన్ మహారాజు బాబా చెప్పినట్టే కాకా ఇంటికి వెళ్తారు. ఉదయాన్నే తను నిద్ర లేవక ముందు నుంచే ఒక అద్భుతమైనటువంటి శ్రావ్యమైనటువంటి గొంతుతోటి ఒక పాట వినిపిస్తుంది. అరే ఎవరా ఇంత శ్రావ్యంగా పాడుతున్నారు? ఎందుకంటే వీరు కీర్తనాకారుడు కదా, కీర్తనాకారుడికి పాట అంటే చెవి కోసుకుంటారు కదా. తను అప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్నా సరే దాస్కన్ మహారాజుకు ఆ పాట అందులో ఉన్నటువంటి అర్థము తన మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సరే ఎవరా అని చెప్పి చూసి వెళ్ళేసరికి కాకాసాహెబ్ ఇంట్లో మోరీ దగ్గర కూర్చొని బాసనలు దోముతూ ఉంటుంది, గిన్నెలు దోముతూ ఉంటుంది పనిపిల్ల. అడుగుతారు ఎవరా పిల్ల, 9 ఏళ్ళు కూడా లేవు, ఎంత అద్భుతంగా పాట పాడుతుంది అని చెప్పి అడిగితే ఆ ఇంట్లో నామ్య అనేటువంటి నౌకరున్నాడు, ఆ నౌకరు యొక్క చెల్లెలు అని చెప్తాడు. ఆ పిల్ల పాడినటువంటి పాట ఏమిటో తెలుసా? నారింజ రంగు చీర అది ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ నారింజ రంగు చీర కట్టుకున్నటువంటి అమ్మాయి సోకు ఎంత బాగుంటుంది అని చెప్పి ఆ నారింజ రంగు చీర యొక్క గొప్పతనాన్ని దాని యొక్క అందాన్ని వర్ణిస్తూ అమ్మాయి ఎంతో సంతోషంగా పాడుకుంటుంది. ఆ అమ్మాయికి సరైనటువంటి వస్త్రం ఒంటిపైన లేదు, సగం చిరిగినటువంటి లంగా ఉంది. ఆ లంగానే పైకి కట్టుకొని బాసనలు దోముతుంది. అదేవిధంగా వీపు కనిపించేలాగా చిల్లులు పడి ఉన్నటువంటి జాకెట్ ఉంది, చేతులపైన కూడా చిరిగిన చారలు ఉన్నాయి. అయినా సరే ఆ అమ్మాయి నారింజ రంగు చీర తనది కానప్పటికీ కూడా, అదేవిధంగా నారింజ రంగు చీర నాకు కావాలి, నేను కట్టుకుంటే ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుందని పాడట్లేదు అమ్మాయి. నారింజ రంగు చీర గొప్పతనం గురించి పాడుతుంది. ఆ చీర కట్టుకున్నటువంటి ఆ స్త్రీ యొక్క సొగసు గురించి పాడుతుంది తప్ప ఆ నారింజ రంగు చీర నాకు లేకపాయే, నాకు ఉంటే నేను కూడా అలానే ఉంటాననేటువంటి ఒక్క మాట కూడా లేదు. దాస్కన్ మహారాజుకు ఆ అమ్మాయి పాడినటువంటి ఆ పాట ఎంతో నచ్చింది. అలాగని చెప్పి అప్పుడే ఆ భావార్థానికి సంబంధించినటువంటి అర్థం అవగతమైందంటే కాలేదు. అప్పుడు దాస్కన్ మహారాజుకు ఆ అమ్మాయి పట్ల ప్రేమ కలిగింది. దాస్కన్ మహారాజు వచ్చారని చెప్పి మోరేశ్వర్ ప్రధాను దౌతులు పట్టుకొని వస్తాడు వీరికి ప్రదానం చేయడానికి. వస్తే మోరేశ్వర్ ప్రధాన్తో అంటారు, మోరేశ్వర్ ప్రధాన్ అదిగో అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి నారింజ రంగు చీర తెప్పిస్తావా, అమ్మాయికి నువ్వు నారింజ రంగు చీర ఇవ్వు, నీకు శుభం కలుగుతుందంటాడు. మోరేశ్వర్ ప్రధాన్ అసలే దయాగుణం కలిగినటువంటి వాడు. దాస్కన్ మహారాజు లాంటి వారు చెప్తే కాదంటాడా? వెంటనే నౌకర్ని పంపించి నారింజ రంగు చీర తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాస్కన్ మహారాజు ఇవ్వలేదు అమ్మాయికి, అమ్మాయిని పిలిపించి మోరేశ్వర్ ప్రధాన్ చేత ఆ నారింజ రంగు చీర ఇప్పిస్తాడు. అమ్మాయి ఆ నారింజ రంగు చీరను చూసి ఎంతో మురిసిపోయి తెల్లవారి ఆ నారింజ రంగు చీర కట్టుకొని వస్తుంది. వచ్చి నారింజ రంగు చీర కొత్తది కదా, కట్టుకున్నాను కదా, అలా మోరీ దగ్గర కూర్చొని బాసనలు దొమ్మితే చీర పాడైపోతుంది కదా, ఏమీ లేదు. అదే చిరిగిపోయిన లంగాను ఎట్లయితే పైకి ఎత్తి పెట్టుకొని బాసనలు దొమ్ముతుందో ఆ నారింజ రంగు చీరను కూడా పైకెత్తుకొని ఎంతో సంతోషంగా ఆ బాసనలు దోముతుంది. ఆ అమ్మాయికి తను చేసేటువంటి పని పట్లనే ప్రేమ ఉంది, మక్కువ ఉంది, కానీ ఆ కట్టుకున్నటువంటి కొత్త చీర పట్ల మక్కువ లేదే. తెల్లారి మళ్ళీ ఆ నారింజ రంగు చీర పెట్టెలో పెట్టుకొని ప్రతిరోజు తను ధరించేటువంటి చింకి గుడ్డలు ఏవైతే ఉన్నాయో వాటినే ధరించి మళ్ళీ మర్నాడు పనిలోకి వస్తుంది. ఆ రోజు కూడా అదే సంతోషం, అదే కమిట్మెంట్, పనిపైన అదే శ్రద్ధ. దాస్కన్ మహారాజుకు అప్పుడు అర్థమవుతుంది, అమ్మాయి పరమేశ్వరుడి యొక్క స్వరూపం,
ఆ నారింజ రంగు చీర పరమేశ్వరుడి స్వరూపం. చిరిగినటువంటి ఆ చింకి గుడ్డలు ఉన్నటువంటి లంగా జాకెట్ పరమేశ్వరుడి స్వరూపం. పరమేశ్వరుడు ఏది ఇచ్చినా ఆనందంగా తీసుకొని పరమేశ్వరుడు తనను పెట్టినటువంటి స్థితిలో ఆ అమ్మాయి ఆనందంగా ఉంటుంది. పరమేశ్వరుడు తనను ఒక సాధారణమైనటువంటి ఒక పనిపిల్ల స్థితిలో పెట్టాడు. కాబట్టి నారింజ రంగు చీర కట్టుకున్నంత మాత్రాన తన దృష్టి తన సోకు నారింజ రంగు చీరపైకి పోలేదు. తన బాధ్యతను కొత్త చీర అయినా సరే దానికి ఏదో అంటుతుందనో ఏదో చేస్తుందనో దాంతో కాకుండా తను భగవంతుడు ఏ పనినైతే తనకి ఇచ్చాడో ఆ పని పట్టనే శ్రద్ధ ఉంది తప్ప కట్టుకున్నటువంటి నారింజ రంగు చీరపైన శ్రద్ధ లేదు అనేటువంటి దాన్ని దాస్కన్ మహారాజ్ గారు గమనిస్తారు. పేదరికం వల్ల అమ్మాయి చిరిగిపోయినటువంటి వస్త్రాలు కట్టుకున్నా, కొత్త చీర వచ్చినప్పుడు కొత్త చీరను కట్టుకున్నా సరే ఆ అమ్మాయి స్థితిలో ఏమాత్రం కూడా మార్పు లేదు. దీనినే పేదరికం సంపన్నంగా ఊరేగడమని అంటారు అని చెప్పి సచ్చరిత చెప్తుంది. మనం ఈరోజు కొంత లేని స్థితిలో ఉంటే, ఉన్నటువంటి దాన్ని ఏదైనా కోల్పోతే విషాదంలో ఉంటాం. సచ్చరిత ఎంత గొప్పగా దానికి అర్థం చెప్పిందంటే, పేదరికం సంపన్నంగా ఊరేగడం. ఈ పదము ఎక్కడైనా మనం వింటామా? పేదరికం సంపన్నంగా ఊరేగడం ఏమిటి అంటే, అమ్మాయి కడు పేదరికంలో ఉన్నా సరే అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆత్మానందం అనేటువంటి ఐశ్వర్యం, ఆత్మానందం అనేటువంటి ఐశ్వర్యము సంపన్నంగా ఊరేగుతుంది అనేటువంటిది దాని అర్థం. ఇదే అర్థాన్ని ఈశోవ్యాస భావార్థనిలో రాస్తారు. పరమేశ్వరుడు పెట్టినటువంటి స్థితిలో ఉండి ఐశ్వర్యవంతులైనా సరే పేదరికంలో ఉన్నటువంటి వారైనా సరే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి స్థితిలో సంపన్నంగా ఊరేగినప్పుడే మన జీవితం ధన్యమవుతుందనేటువంటి విషయాన్ని ఈశోవ్యాస భావార్థనిలో దాస్కన్ మహారాజ్ అద్భుతంగా రాస్తారు. దీంతో దాస్కన్ మహారాజ్కు ఈశోవ్యాసోపనిషత్తు యొక్క సారాంశం తెలిసింది. దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపించబడి ఉన్నప్పుడు మరి అతడు లేని ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుంది? ఆ పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుడి అంశ, చింకి చీర కూడా ఈశ్వరుడి అంశం, దానం చేయడం వీటన్నింటిలో కూడా ఈశ్వరుడి యొక్క అంశే నిండి ఉంది. నేను నాది అన్న భావాన్ని ప్రాలదోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ దేనిని అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైనటువంటి వాణి అనేకులకు అనుభవం అవుతుంది. ఇది స్థూలంగా దాస్కన్ మహారాజ్ గారికి బోధపడ్డటువంటిది. ఈ 20వ అధ్యాయము మనందరి జీవితాలకు కూడా మనము అన్వయించుకోవాలి. మనం ఉన్నటువంటి స్థితిలో ఎంత సంపన్నంగా మనం ఉండాలనేటువంటిది మనం నేర్చుకోవాలి. లేని స్థితి లోటు 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 అనేటువంటిది కాదు. లోటు ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా సద్గురువు ప్రసాదించినటువంటి ఆత్మానందంతో ఏ విధంగా సంపన్నంగా ఊరేగాలనేటువంటి విషయం చెప్తుంది కదా ఈ 20వ అధ్యాయం. పేదరికం సంపన్నంగా ఊరేగడం అంటే ఇదే కదా అనేటువంటి ఆ మాట జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషి తృప్తిగా ఎలా బ్రతకాలనేటువంటిది సచ్చరిత అంతా కూడా ఒక ఎత్తైతే ఈ 20వ అధ్యాయం మన జీవితాలకు అత్యంత విలువైనటువంటిది. జీవితంలో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేటువంటి వాళ్లకు ఇది ఒక తృప్తినిచ్చేటువంటి ఔషధం లాంటిది 20వ అధ్యాయం. సద్గురువును చేరిన తర్వాత, ఈశ్వరుడితో నువ్వు మమేకమైన తర్వాత నువ్వు లేనితనము, పేదరికము, సంపన్నము అనేటువంటిది తేడా ఉండకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర, సద్గురువు దగ్గర సంపన్నంగా విహరించాలి, సంపన్నంగా ఊరేగాలి అనేటువంటిది ఈ 20వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. హేమాడ్ పంతు కోరికలకు సంబంధించి ఒక విషయాన్ని అద్భుతంగా రాస్తారు. ఈ ప్రపంచం కోరికలు ఉన్న వారి కోసమే. కోరికలు లేని వారికి ఈ ప్రపంచమంతా కూడా నిస్సారంగా కనిపిస్తుంది. చేతనమైనటువంటి ఈ భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండో వారెవరూ లేరు.
ఇది నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించినటువంటి జ్ఞానం మనస్సుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వానిని అభిలాషించకూడదనేటువంటి వాస్తవాన్ని ఈశోవ్యాసోపనిషత్తు చెప్తుంది. కాబట్టి మనల్ని సద్గురువు ఉంచినటువంటి స్థితిలో సంపన్నంగా ఊరేగేటువంటి గొప్ప స్థితికి మనం వెళ్ళాలి. అటువంటి స్థితిని సద్గురువు మనకు అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు శ్రీ సాయి సచ్చరిత అష్టోత్తర పూజను మనం ప్రారంభించుకున్నాం. శ్రీ సాయి సచ్చరిత్ర మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం దగ్గర పూల అక్షంతలు వేసి నమస్కరించుకోండి. మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ కులదేవతాయై నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయేత్. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తదేవ లగ్నం సుదీనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియం స్మరామి. ఓం ఆచమ్య ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. మధోక్షజాయ నమః. నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతేషా భూమిబార్కా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు తీసుకుని వాసన చూసుకుని వెంపేసేయండి. యా శివ నామరూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సంస్మరణుత్సాం సర్వతో జయమంగళం. కుడిచే ముక్కు దగ్గర పెట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం. మమ ఉపాత సమస్త దుర్దిక్షే ద్వారా శ్రీ పరమేశ్వరాముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మూర్తే శ్రీ మహాష్ణిరాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరా కల్పే వైవస్వన్మంతరే కల్యుగే ప్రథమ పాదే జంబోదీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి కావేరీ మధ్యప్రదేశే వరాలసాయి మందిరే సమస్త దేవతా బ్రహ్మణ చరణ హరిహర సన్న సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యాహరిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు వైశాఖమాసే శుక్లపక్షే పంచమీ తిథౌ భానువాసరే ఆరుద్రా నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏం విశేషన్విష్టాయాం శుభ తిథౌ. సాయి గోత్రోద్భోస్య సాయి టీవీ నామధేయస్య సహ కుటుంబస్య. చెప్పండి సార్. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ దేవతాముద్దిశ్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సచ్చరిత్ర పూజామహం కరిష్యే. మీ దగ్గర ఉన్న కలశంలో నీటిని తాకండి. కలశాన్ని కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. కలశంలో పూల అక్షంతలు వేయండి. కలశం పైన కుడి చేయి పెట్టండి. కలశస్సుముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో దర్పణ అంగశ్చ సర్వే కలశంభు సమాశ్రిత.
ఇప్పుడు కలశంలో నీటిని పూతో తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ సాయినాథ సచ్చరిత్ర పూజామహం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవాం సంప్రోక్ష్య ఆత్మానాంచ సంప్రోక్ష్య బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్సమాస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతిం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. త్వమేవ మాతా పితా త్వమేవ బంధు సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవా. ఇదే ఇదే సాయి కొలువైన కోవెల సచ్చరితం సాయి సచ్చరితం. మనం ఇప్పుడు సువర్ణ పుష్పాలతోటి సచ్చరిత్రకు అష్టోత్తరం చేసుకుందాం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. ఓం లీలామానసచరితాయై నమః. ఓం పరమాత్మస్వరూపిణే నమః. ఓం ఇష్టదేవతాదర్శినే నమః. ఓం నిత్యపారాయణాయై నమః. ఓం అక్షర సంజీవినే నమః. ఓం నామస్మరణే నమః. ఓం కథాకీర్తనాయై నమః. ఓం శ్రవణానందకరాయై నమః. ఓం జీవోద్ధరిణే నమః. ఓం జీవరక్షణాయై నమః. ఓం భక్తానుగ్రహాయై నమః. ఓం భక్తలోక సంరక్షకాయై నమః. ఓం ఆనందప్రదాయినే నమః. ఓం అభయప్రదాయై నమః. ఓం లీలాస్వరూపిణే నమః. ఓం నిత్యసత్యాయై నమః. ఓం సత్యప్రబోధినే నమః. ఓం మాతృస్వరూపిణే నమః. ఓం కష్టనివారిణే నమః. ఓం మాయా వినాశకాయై నమః. ఓం రాగదేశ నివారిణే నమః. ఓం ప్రేమప్రదాయినే నమః. ఓం సాయి చరణారవిందాయై నమః. ఓం సత్వర్తన ప్రదాయినే నమః. ఓం వైరాగ్యకరాయై నమః. ఓం మహామహిమాన్వితాయై నమః. ఓం విజ్ఞానప్రదాయినే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం సంతానప్రదాయినే నమః. ఓం రోగపీడ నివారిణే నమః. ఓం మార్గదర్శినే నమః. ఓం పరమార్థప్రాప్తినే నమః. ఓం సుఖప్రదాయినే నమః. ఓం పాప ప్రక్షాళనాయై నమః. ఓం భవభయ నివారిణే నమః. ఓం ఐశ్వర్యప్రదాయినే నమః. ఓం మనోవృత్తి శాంతాయై నమః. ఓం నిత్యనూతనాయై నమః. ఓం నిత్యసాయి సాంగత్యనే నమః. ఓం భక్తిప్రదాయై నమః. ఓం వచనామృతాయై నమః. ఓం తాపత్రయ నివారణాయై నమః. ఓం నిర్విశేషసుఖాయై నమః. ఓం శ్రద్ధాప్రదాయినే నమః. ఓం సబూరి జాగృతినే నమః. ఓం రుణానుబంధాయై నమః. ఓం శరణాగతాయై నమః. ఓం శక్తిప్రదాయినే నమః. ఓం నవవిధ భక్తిప్రదాయినే నమః. ఓం దుఃఖ నివారణాయై నమః. ఓం దయామూర్తినే నమః. ఓం మనోభీష్టప్రదాయై నమః. ఓం కల్పతరువునే నమః. ఓం ఆత్మసాక్షాత్కారిణే నమః. ఓం మోక్షప్రదాయినే నమః. ఓం విజయప్రదాయినే నమః. ఓం మృత్యుంజయినే నమః. ఓం జనన మరణ చక్ర నివారిణే నమః. ఓం సత్సంగాయై నమః. ఓం సద్గురు స్వరూపిణే నమః. ఓం సాయి ఆత్మస్వరూపాయై నమః. ఓం సర్వశాస్త్ర సమ్మతాయై నమః. ఓం పరమప్రాప్తినే నమః. ఓం సులభ సాధనాయై నమః. ఓం సకల దేవతాదర్శినే నమః. ఓం పుణ్యతీర్థాయై నమః. ఓం అష్టభావ ప్రకటితాయై నమః. ఓం యోగక్షేమప్రదాయై నమః. ఓం సుఖశాంతిప్రదాయై నమః. ఓం సురక్షితాయై నమః. ఓం అరిషడ్వర్గ నిర్మూలినే నమః. ఓం ఇంద్రియ నిశ్చలాయై నమః. ఓం అంతరంగ పరిశుద్ధాయై నమః. ఓం దివ్యానుభూతిప్రదాయై నమః. ఓం సదా సద్విచారాయై నమః. ఓం ధైర్యస్థైర్యప్రదాయినే నమః. ఓం అపమృత్యు నివారణాయై నమః. ఓం బ్రహ్మజ్ఞానినే నమః. ఓం కర్మ నివారిణే నమః. ఓం సకల సద్గ్రంథ స్వరూపిణే నమః. ఓం వినోద విలసితాయై నమః. ఓం విషయ విరక్తికరాయై నమః. ఓం దృఢచిత్తప్రదాయినే నమః. ఓం బుద్ధి ప్రకాశితాయై నమః. ఓం అగణిత లీలారూపిణే నమః. ఓం దీనజన ఉద్ధరిణే నమః. ఓం కృపాసాగరాయై నమః. ఓం స్వానందప్రదాయై నమః. ఓం స్వానుభవప్రదాయై నమః. ఓం గ్రహపీడ నివారిణే నమః. ఓం నిరాడంబరాయై నమః. ఓం విఘ్న నివారణాయై నమః. ఓం సగుణ నిరాకారాయై నమః. ఓం సంకల్ప సాకారాయై నమః. ఓం అహంకార నిర్మూలనాయై నమః. ఓం కరుణాసాగరాయై నమః. ఓం దయామయినే నమః. ఓం విశ్వాసప్రదాయినే నమః. ఓం కైవల్యప్రదాయినే నమః. ఓం కళ్యాణకారిణే నమః. ఓం సకల శుభప్రదాయినే నమః. ఓం ఆనందస్వరూపిణే నమః. ఓం సచ్చిదానందరూపాయై నమః. ఓం నిత్యసత్యచరితాయై నమః. ఓం అనంతలీలా ప్రవాహినే నమః. ఓం ఆప్తమిత్రాయై నమః. ఓం సాయి కృపాప్రదాయినే నమః. ఓం శ్రీ సాయినాథాయై నమః.
ధూపాన్ని చూపెట్టండి. వనస్పతి సమోద్భూతో గండాఢ్యో గంధముత్తమం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సాయినాథాయై నమః. ధూపం మార్గ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా దీపం గృహాన దేవేశ త్రైలోక్యతిమిరాపః. ఓం శ్రీ సాయినాథాయై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యంత్వర్ధేన పర్షించామి అమృతమస్సు అంతోర్పణమసి. ఓం శ్రీ సాయినాథాయై నమః. అవసరార్థం నారికేళ కదలీఫల గూఢోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమన్యం సమర్పయామి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సాయినాథాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము. నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి. తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి. దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ. శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఓం శ్రీ సాయినాథాయై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అక్షింతలు తీసుకోండి. ఓం శ్రీ సాయినాథాయై నమః. ఆత్మపరీక్షణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సర్వే జనా సుఖినో భవంతు. ఇదే ఇదే సాయి కొలువైన కోవెల సచ్చరితం సాయి సచ్చరితం. ఇదే సత్యం నిత్యం సాయి చరితం